నాన్నగారు మీ కుటుంబానికి అంత ద్రోహం చేశారా? నేను విన్న విషయం అతిజయ. స్వతహాగా మీ నాన్నగారు మంచివారు కావచ్చు, కానీ ఆ రావు మీ నాన్నగారి మంచితనాన్ని దుర్మార్గానికి వాడుకుంటున్నాడేమో. ఎందుకనో మా నాన్నగారు ఆ రావు గారికి భయపడతాడు కిషోర్. ఆయనకి ఆయన మాటకి చాలా విలువిస్తారు. ఆ రావు ఆడిస్తున్న నాటకం ఏమిటో తెలుసుకోవాలి అంటే, అతను నిజంగా మా నాన్నగారికి అన్యాయం చేశాడో లేదో కనుక్కోవాలి అంటే, నువ్వు నాకు ఈ విషయం సహాయం చేయాలి జయ. చెప్పు కిషోర్, నీకోసం ఏమైనా చేస్తాను. నన్ను మీ నాన్నగారి దగ్గర ఏదో విధంగా ఉద్యోగాన్ని కుదర్చాలి జయ. మిత్రభేదంతో ఈ రహస్యాన్ని ఛేదించాలి. మా నాన్నగారి దగ్గర ఇంటి విషయాలు బయట పనులు చూసుకోవడానికి ఓ ముసలి మేనేజర్ ఉన్నాడు కిషోర్. ఆయన చేత కొన్నాళ్ళు సెలవు పెట్టించి ఆ స్థానంలో నన్ను చేర్చడానికి ప్రయత్నించు. ఆ మేనేజర్తో ఈ రోజే మాట్లాడతాను కిషోర్. ఎలాగైనా నిన్ను మా నాన్నగారికి సన్నిహితుని చేస్తాను. మేనేజర్కి వేరే ఉద్యోగం దొరికిందటండి. ఇప్పుడే వాళ్ళ అబ్బాయితో కబురు పంపించాడు. ఏమైంది వాడికి? జీతం ఎక్కువ వచ్చి వేరే ఉద్యోగం దొరికిందటండి. తిని తిని ఒళ్ళు కొవ్వెక్కింది వీడికి. ట్యాక్సులు అవి కట్టాలి, సమయానికి వెళ్ళిపోయాడు. ఏమండి, ఫోన్ బిల్ అవి కట్టాలి, కాస్త పని చూసి పెట్టారా? ఫోన్ బిల్లు కట్టడానికి చెట్లకు నీళ్లు పెట్టడానికి నాకు టైం లేదు, వేరే మనిషిని చూసుకో. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. ఇతను కిషోర్ అని మా కాలేజీలో నాకు సీనియర్ డాడీ. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్కారం. చాలా మంచివాడు డాడీ. కాలేజీలో ఫస్ట్ వచ్చాడు. ఉద్యోగం ద్వారా అవస్థ పడుతుంటే మా డాడీతో చెప్పి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చాను. అవును సార్, 10 మంది ఉన్న పెద్ద కుటుంబం సార్ మాది. మా నాన్నగారు కుటుంబరావు గారని తాలూకా ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యారు. మా కుటుంబం మొత్తానికి నేను ఒక్కనే సార్ ఆధారం. సార్, మీరు దయతలిచి నాకు ఈ ఉద్యోగం ఇప్పిస్తే మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్. ఏమండి, కుర్రాడు యోగ్యులా ఉన్నాడు. అమ్మాయి చెప్పిందంటే నమ్మకస్తులే ఉండాలి. ఆ మేనేజర్ ఉద్యోగం. ఏమయ్యా, ఇదివరకు ఎక్కడైనా ఉద్యోగం చేసావా? లేదు సార్, ఉద్యోగం అదృష్టాన్ని బట్టే గాని అర్హతను బట్టి కాదని తెలుసుకోవడానికి 3 ఏళ్ళు పట్టింది. ఈ 3 ఏళ్లలో 6 జతల చెప్పులు అరిగేలా తిరిగాను. కానీ సార్, మీరు ధర్మాత్మని తెలుసుకుని జయ గారిని ప్రాధేయపడ్డాను. ప్లీజ్ డాడీ. ఓకే, నీకు ఉద్యోగం ఇస్తున్నాను. బుద్ధిగా పని చేసుకుంటే పైకి వస్తావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బావా, ఆ కొత్త కుర్రాడు కృష్ణ ఎలా పనిచేస్తున్నాడు? అబో, చాకు లాంటి కుర్రాడు చూసి రమ్మంటే కాల్చి మరీ చక్క వస్తాడు. వాడిని సరిగ్గా వాడుకుంటే మన వ్యాపారం రెట్టింపు అయిపోతుంది. మాటల్లో పడి సీసా ఖాళీ చేశాం. ఒరే జగ్గు. బావా, మనం మాట్లాడుకునేటప్పుడు 3వ వ్యక్తి ఉండకూడదనే ప్రిన్సిపల్ మర్చిపోయావా? అవునవును. కుడి చేతితో చేసే పని ఎడం చేతికి తెలియకూడదు. నువ్వు గమనించే ఉంటావు, నేను ఎప్పుడైనా డబ్బు తీసుకునేటప్పుడు ఎడం చేతిని జేబులో దాచేసుకుంటాను. గొప్ప ప్రిన్సిపల్ బావ అనేది. సీసాన్ని నేనే పట్టుకొస్తాను. హలో, రెడ్డి గారా? కాదు, రావును మాట్లాడుతున్నాను. హలో, రెడ్డి గారేనా? కాదు, రావుని. హలో. హలో, రెడ్డి గారా? రావు గారా? రెడ్డినే. ఏమిటి విషయం? అమ్మయ్య, ఇంతకు ముందు 2 సార్లు ఫోన్ చేశాను సార్. ఆ చుంచుముఖం రావు గారు ఎత్తాడు. రావు అందగాడే గాని అసలు పాయింట్ ఏమిటో చెప్పు. మీరు చెప్పినట్టు డెన్లో దూరి ఆంజనేయ విగ్రహం మార్చేసి నకిలీ దగ్గర ఉంచేశాను సార్. విగ్రహాన్ని 3 లక్షలకు అమ్మేశాను. అలాగా? డబ్బు ఎక్కడ తెమ్మంటారు సార్? డబ్బా? డబ్బు ఇంట్లో ఇచ్చేయి. డబ్బు ఏమిటి బావా? విరిగిపోయిన కుర్చీ ఒకటి ఉంటే బజార్లో అమ్మేయమన్నాను, దాని బాబు డబ్బు. మొత్తం మీద నువ్వు తెలివితేటలు నేర్చుకుంటున్నావు. నేనా? ఏ విషయంలో? వెళ్ళి స్వయంగా సీసా పట్టుకొచ్చావు కదా. నేనే తెచ్చాను. ఆ మాట అంటున్నా. ఏం బావా, ముఖంలో ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వెళ్ళే పని సక్సెస్ చేసుకొచ్చావా? సక్సెస్ చేసుకోకుండా వెనక్కి వస్తావా? ఏదో 4 రాళ్లు సంపాదించాలంటే కష్టపడాలిగా మరి. ఏదో 4 రాళ్లు సంపాదించడమే ఈ 3 నాళ్ల ప్రవృత్తి. బావా, పంచేయి. నా వాటా నాకు పంచేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. పంచేయి బావా, ఇదిగో నీ వాటా 2 రాళ్ళు. ఏ సరిపోవా?
నావట 2 రాళ్ళు కూడా తీసుకో. ఏం చేసుకోను? బజార్లో కూర్చొని కుక్కల్ని కొట్టు. అయ్యయ్యో, ఏదో మాట వరుసకి 4 రాళ్ళు అంటుంటే నిజంగానే పెట్టిలోకి 4 రాళ్ళు ఎలా వచ్చాయి? బావా, అసలు పెట్టి కారులో ఉండిపోయిందేమో, చూసొస్తా. చూసారా బాస్, బాక్స్ లో రాళ్ళు చూడగానే ఆ రెడ్డి గారి ముఖం ఎలా జిడ్లా మారిపోయిందో. వెరీ గుడ్. ఇదిగోండి అసలు క్యాష్ బాక్స్. 10 లో ఉన్న ఆంజనేయ విగ్రహం మార్చేస్తాను. ఆ రెడ్డి గారి కళ్ళ పడకుండా సైలెంట్ గా దాచేయండి. అడు వచ్చేస్తాడు, దాచేయండి. అమ్మ రావు రాస్కెల్, 4 రాళ్ళు చూపించి ఏమీ తెలియనట్టు దొంగ నాటకం ఆడతావా? బావా, మన పెట్టిన ఎవడో మాయం చేసేసాడు బావా. ఎక్కువైతే పెట్టలే కాదు, ఒంటి మీద బట్టలు కూడా మాయం అవుతాయి. మాయో తెలియడం లేదు, మంత్రమో తెలియడం లేదు. ఏమైనా నువ్వు చాలా తెలివైన వాడి బావ. నేనా? నావేం తెలివితేటలు బావా. 4 రాళ్ళు సంపాదించే తెలివితేటలు ఉన్నాయిగా. రాళ్ళు అంటే ఇవా? అవే. అయ్యో చిచి, ఎవడో దొంగ రాస్కల్ విగ్రహాన్ని మార్చేశాడు. అవునవును, ఎవడో ఈడియట్ చేశాడు ఆ పని. కోతి బొమ్మే కదా అని కోతి చేష్టలు చేయబోయాడు. త్వరలోనే వాడి తోక తెగిపోతుంది. తోకే కాదు, పీక కూడా తెగిపోతుంది. ఈ పని చేసిన వాడు సమూలంగా నేలవాటం అయిపోతాడు. పురుగులు పడిపోతాడు, మట్టి కొట్టుకుపోతాడు. మట్టి కొట్టుకుపోవడమే కాదు, తిరుక్షవరం అయిపోతాడు. అంతే అంతే. నా బాబే, తాగావా? రానా ఇంకో ముద్ద? ఇంకొద్దు నాన్న. అదేమిట్రా? ఎక్కువ తింటే ఆడుకోలేను, నా పనులన్నీ చెడిపోతాయి. అలా అనుకున్నా, ఇది నా ముద్ద, నాన్న ముద్ద. ఏది? నీ అజ్ఞానం చూస్తా ఉంటే నా కడుపు చెరువైపోతున్నా. అదేమిట్రా? చేయనిచ్చి పెళ్లి చేస్తే హాయిగా తనే వడ్డించేదని నీ 1,00,000 సార్లు చెప్పానా? నీకు బొత్తిగా తెలివితేటలేవు. నీలాంటి వాడు నాకు తండ్రిగా ఎలా పుట్టాడో అసలు. నీకు నేను తండ్రిగా పుట్టడం ఏమిట్రా పిచ్చి వెధవా? ముందు తండ్రులు పుడతారు, ఆ తర్వాతే కొడుకులు పుడతారు. నా కర్మగాలు నువ్వు నా కొడుకుగా పుట్టావు. నీ బదులు ఏ బండరాయిని కనున్నా కనీసం నేను విస్కీ తాగేటప్పుడు వేసుకునే ఐస్ ముక్కలు బద్దలు కొట్టడానికైనా పనికొచ్చాడు. అన్నా అను, గొప్ప గొప్ప వాళ్ళందరినీ వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇలాగే తిట్టేవారట. సీను చెప్పాడు. ఇంతలో ఎంత ప్రమాదం తప్పిపోయింది. ఎవరో మీ మీద పగబట్టి కావాలని మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించట్లుంది. సార్, ఏఏకే 1028 ఆ కారు ఎవరో తెలుసా? ఏఏకే 10. నేనేం చేస్తాను చూడు. నేను ఇంకా బతికే ఉన్నానని ఆలోచిస్తున్నావా? నేను ఇంకా చచ్చానా లేదా అని చూడ్డానికి వచ్చావా? నన్ను చంపడానికి మనుషులు పంపుతావా? నన్ను చంపడానికి నువ్వు మనిషిని పంపి ఆ మాట నన్ను అంటావా? నోర్ముని, ఇన్నాళ్ళు నేను ఒక ఈడియట్తో స్నేహం చేయడం నాదే పొరపాటు. నీలాంటి స్కౌండ్రల్ని వాటాదారుడిగా చేర్చుకుని లాభాలు పంచిపెట్టడం నాదే బుద్ధి తక్కువ. ఇంకొక మాట నావా పురుగులు పడిపోతాం. నీ మొహం తోటాయి మహాపాప. మళ్ళీ ఈ జన్మలో నీ గుమ్మం దొక్క. ఆ రెడ్డి మిమ్మల్ని అన్ని మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది సార్. దరిద్రుడా, రాస్కెల్, నాశనం అయిపోతారా వెధవ, ఫూల్, ఈడియట్. ఆపవయ్యా, నాకు బాగా గుర్తున్నాయి. మళ్ళీ మళ్ళీ విని ఆనందించడానికి అవేమైనా పొగడ్తలా తిట్లు? ఏమైనా ఇక రెడ్డి మీరు స్పేర్ చేయకూడదు సార్. అదే తిట్లు నన్ను తిట్టుంటే ఈ పాటికి నరికి పోగులు పెట్టేవాడిని.
మిమ్మల్ని తిట్టినందుకు కూడా పోగులు పెట్టాలనుకోండి, కాకపోతే మీ ముఖం చూసే ఊరుకున్నాను. రేపటి నుంచి ఆ రెడ్డి మన వ్యాపారంలో అడుగు పెట్టనివ్వకండి. మీ ఇద్దరికి మాత్రమే తెలిసిన రహస్యాలు, రహస్య స్థావరాలు ఏమైనా ఉంటే జాగ్రత్త పడండి. అసలు అలాంటిది ఏదైనా ఉంది. మా ఇద్దరికి మాత్రమే తెలిసిన ఒక పెద్ద రహస్య స్థావరం ఉంది. ఏమిటి సార్ అది? ఎక్కడుంది? నీకెందుకు చెప్పాలి? ఉంది, అది చాలు. ఏదో ఫ్రీగా సలహా చెప్పాను, అదేవిడో తెలిస్తే నాకేం ఉపయోగం సార్? ఊరికే తెలుసుకుందామని అడిగాను అంతే. ఒక మనిషిని ఒక చోట దాచి ఉంచాం. అలాగా? అయితే ఆ మనిషిని ఆ స్థలం నుంచి మార్చేసి మనం వేరే చోట దాచేద్దాం సార్. అతని వల్ల జరిగే ఉపయోగం ఆ రావుకు దక్కకుండా మనం మాత్రమే పొందుదాం. కరెక్ట్, ఈ ఐడియా బాగుంది. ఇప్పుడు మార్చేస్తాను. సరే పదండి వెళ్దాం. నువ్వెక్కడికయ్యా? అది నేను ఒక్కనే వెళ్ళవలసిన చోటు. నువ్వు ఇక్కడే ఉండు. ఈ సీతారామ ఎక్కడయ్యా? నన్ను అడుగుతారు ఏమిటి సార్? ఆ రావు మీకంటే ముందుగా వచ్చి సీతారామని తీసుకెళ్ళిపోయి ఉంటాడు. ఎలా మరి? మీరేం కంగారు పడకండి. రెడ్డి పోగడానికి ఉపాయం నేను చెప్తాను. రెడ్డి నేనయ్యా. సారీ, ఆ రావు మదవానికి ప్లాన్ నేను చెప్తాను. నాకు అలా అన్నావు బాగుంది. పద.